హాయ్ అండి. అందరికి నమస్తే. వెల్కమ్ టు నీలగిరి వ్లాగ్స్. కాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు ఏమున్నా సరే అన్ని నొప్పుల్ని పక్కకు పెట్టేసి గోంగూర పచ్చడిని తినడానికి ఇష్టపడేవారు చాలామందుంటారు. మరి ఈ పచ్చడిని కరెక్ట్ పద్ధతిలో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం గోంగూర పచ్చడి తయారీ విధానాన్ని చూద్దాం. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను 2 మీడియం సైజు కట్టల గోంగూరను తీసుకొని కడిగి ఆరబెట్టుకున్నాను. అందులోకి ఒక 20 గల పచ్చిమిర్చి తీసుకున్నాను. ఎందుకు అన్ని తీసుకున్నానంటే ఇవి కారం తక్కువగా ఉన్నాయి గాబట్టి అన్ని తీసుకోవాల్సొస్తుంది. అదే విధంగా ఒక 4 టమాటాలను గూడా తీసుకున్నాను. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని నూనెలో వేయించుకోవాలి. పచ్చిమిర్చి మగ్గేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత ఇందులోనే కరివేపాకు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని, జీలకర్ర, కరివేపాకు మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో గోంగూరను వేసుకొని, మొత్తం దగ్గరికయ్యేంత వరకు గోంగూరను గూడా ఫ్రై జేసుకోవాలి. ఈ పచ్చిమిర్చిని ఇప్పుడు చల్లారనిచ్చుకోవాలి. గోంగూర దగ్గరికయిందండి. దీన్ని తీసి పక్కకు పెట్టుకొని, ఇందులోనే టమాటా ముక్కల్ని గూడా వేసుకొని, టమాటా ముక్కల్లో సాల్ట్ వేసుకుంటే కొంచెం తొందరగా మగ్గుతాయి గాబట్టి ఇలా దగ్గరికయ్యేంత వరకు టమాటా ముక్కలు మగ్గేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని, గోంగూర, టమాటా ముక్కలు ఈ 3 చల్లారిన తర్వాత ఫస్ట్ మిక్సీ జార్‌లోకి పచ్చిమిర్చి తీసుకొని, అందులోకి ఒక టీ స్పూన్ ఉప్పు, 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. పచ్చిమిర్చి మెత్తగా అయిన తర్వాత అందులోనే టమాటా ముక్కల్ని, గోంగూర వేసుకొని కొంచెం కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా అయితే బావుండదు. ఇప్పుడు ఈ మొత్తాన్ని పోపు వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే టేస్టీగా ఉంటుందండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, 2 వెల్లుల్లి రెబ్బలు ఆల్రెడీ పచ్చడిలో వెల్లుల్లి వేసుకున్నాను గాబట్టి ఇప్పుడు రెండే తీసుకున్నాను. ఇందులోనే ఒక 3 ఎండుమిర్చి వేసుకొని మొత్తాన్ని కలుపుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, కరివేపాకు వేసుకొని మొత్తం మగ్గిన తర్వాత ఈ పోపుని తీసుకెళ్ళి గోంగూర చట్నీలో వేసి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఫైనల్‌గా ఉప్పు సరి చూసుకొని ఒకవేళ తక్కువ పడితే వేసుకొని ఇందులోనే చిన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కల్ని వేసుకోవాలి. ఒకవేళ పచ్చడి గనక పుల్లగా ఉన్నట్లయితే గోంగూరలో ఆనియన్ ముక్కల్ని వేసుకుంటే పులుపంతా ముక్కలకు పట్టేసి పచ్చడి పులుపు గూడా తగ్గుతుందండి. అంతే అండి. గోంగూర పచ్చడి తయారైపోయింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు గుర్తుంది గదా! నీలగిరి వ్లాగ్స్. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకొస్తాను. వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థాంక్ యూ.